శ్రీమాత్రే నమః. ఈ ఒక్క పువ్వు శనిదేవుడి ఆగ్రహాన్ని తగ్గించి ప్రసన్నుడిని చేస్తుంది. శనిదేవుడిని హిందూ మతంలో న్యాయదేవతగా చెప్తారు. శని క్రమశిక్షణకు, సహనానికి మారుపేరుగా చెప్తారు. శనిదేవుడి దయ ఉంటే మంచి జరుగుతుంది. ఆయన ఆగ్రహిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా మారుతుంది. శనిదేవుడు అమీర్ను ఫకీర్ను చేయగలడు. ఫకీర్ను అమీర్ కూడా చేయగలడు. నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా శని ఒకటని చెప్పక తప్పదు. అలాంటి శనిదేవుడి దయ ఉండాలంటే, ఆయనను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయనకు నిష్టగా, ఆయనకు నచ్చినట్టు పూజించాలి. శనిదేవుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం నాడు నియమనిష్టలతో పూజలు చేయాలి. శనివారం నాడు నల్లని వస్త్రాలు ధరిస్తే కూడా శనిదేవుడు ప్రసన్నమవుతాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో శనిగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే శని ప్రభావం తగ్గాలంటే, శనిదేవుడి ప్రసన్నం కావాలంటే ఆయనకు పూజలు చేసే సమయంలో మాత్రం నియమనిష్టలను పాటించాలి. శని పూజకు నీలం రంగు పూలను ఉపయోగించాలి. నీలం రంగు శంఖం పూలు శనిదేవుడికి చాలా ఇష్టం. శనిదేవుడికి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తర్వాత పూజలు చేయడం ఉత్తమమైన సమయం. నీలిరంగు అపరాజిత పుష్పాలు శనిదేవుడికి ఇష్టమైన పూలు కావడంతో ఆ పూలతో శనిదేవుడిని పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. అపరాజిత పూలను సమర్పిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు. శనివారం నాడు శనిదేవుడి ముందు ఆవు దీపాలు వెలిగించాలి. శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల శని ప్రసన్నమవుతాడు. శనిదేవుని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా శని విగ్రహాన్ని తాకకూడదు. ఆయన కరుణ ఉంటే జీవితంలో అన్ని ఆనందాలు దక్కుతాయి. శని తలుచుకుంటే కనకవర్షం కూడా కురుస్తుంది. శని మన జీవితాన్ని క్రమబద్ధంగా ఉండేలా చేసే దేవుడు. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. కాబట్టి ఆయన కటాక్షం కోసం ఆ నీలిరంగు అపరాజిత పుష్పాలతో శనిదేవుడిని పూజించాలి.